హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అలాగే మీరు కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆ లాంగ్ వీడియో ఏంటంటారా? చూడండి మీరే. మేమైతే ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను కదండి, మేమైతే పిక్నిక్ వెళ్తున్నాము అని చెప్పేసి. ఇంకా మేమైతే మా కోసం జిప్సీ వచ్చిందని కూడా చెప్పాను కదా. ఇంకా జిప్సీ ఎక్కేసి మా యూనిట్కి అయితే వస్తామన్నమాట. అదే మొత్తం మా యూనిట్ అనమాట. ఇది వచ్చేసి మా వెల్ఫేర్ రూము. మాకు ఏ మీటింగ్స్ అయినా ఇక్కడ అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా కోసం అయితే మా యూనిట్ అయితే మాకు వేడివేడిగా మంచి స్పెషల్ చాయ్ అయితే పంపించింది. ఇవి తాగే లోపే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చేసారండి. ఇంకా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్ అనమాట. తెలుగు, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్, మలయాళం ఇలా అన్నీ ఉంటాయండి. ఇంకా మేమందరం కూడా లాంగ్వేజ్లు ఎన్నైనా సరే మేమందరం ఒకటే అన్న ఒకే మంచి భావంతో అలా కలిసికట్టుగా ఉంటాం అనమాట మా యూనిట్లో. ఇప్పుడు చూసారా మా వదిన అనమాట, తన మంచి పోజ్ ఇస్తుంది కదా తన వదిన. ఇంకా అందరం కూడా మంచిగా కొన్ని ఫొటోస్ ముందు దిగిపోయిన తర్వాత ఇంకా బస్సు అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా పిల్లలు ఇంకా అందరం కూడా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసామండి. నిజం చెప్పాలంటే దిగొండి తినే హాయ్ చెప్తుంది కదా, తినే మా వదిన అనమాట. ఇంకా తిను కూడా వెనకతలు వస్తుంది, బాబుని పట్టుకుని తను కూడా వదిన అవుద్ది. ఇంకా అందరం కూడా తను కూడా మా ఫ్రెండ్ అనమాట, చిన్నదే మనకన్నా, అక్క అని పిలుస్తుంది అనమాట. అగొండి తినే. ఇంకా మేమందరం కూడా ఇంకా బస్సు ఎక్కేసి ఇంకా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని సెటిల్ అవుతున్నాం అనమాట. ఇంకా అందరూ కూడా ఎక్కడ కూర్చోవాలి అని చెప్పేసి ఒకటే గోలనమాట. నేనైతే ఎవరి హస్బెండ్ పక్కన వాళ్ళు కూర్చోండి అని చెప్తున్నాను. ఇంకా అలానే కూర్చున్నాము. మా హస్బెండ్స్తో మాకు టైం దొరికితే ఇంకా వాళ్ళతో ఉండడానికి ట్రై చేస్తాము, అంతలా మిస్ అవుతాం అనమాట. ఇంకా అందరం కూడా మంచిగా అందరు హస్బెండ్స్ పక్కన కూర్చునిపోయామన్నమాట. హస్బెండ్ అండ్ వైఫ్ కూర్చుని పోయి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా చూసారు ఇక్కడ డ్యాన్స్లు ఎలా వేస్తున్నారో. ఫస్ట్ అయితే మా జెంట్స్ అయితే స్టార్ట్ చేశారు డ్యాన్స్లో వేయటం. అలాగా సీట్లో కూర్చొని ఒక్కొక్క అమ్మాయి అయితే వేశారు. తర్వాత మళ్ళీ ఇంకా మమ్మల్ని కూడా లాగేశారనమాట. ఇంకా ఏమాత్రం సిగ్గుపడకుండా ఇంకా మా వాళ్ళే, ఇంకా మా యూనిట్ అన్నయ్య వాళ్ళే, ఇంకా అందరూ మా వాళ్ళే కదని చెప్పేసి ఇంకా మేమైతే డ్యాన్స్ చేయడానికి మేము కూడా రెడీ అయ్యామన్నమాట. ఇక్కడ చూసారా, ఇది చిన్న బైక్ రైడింగ్ అనమాట ఇక్కడ చేస్తున్నారు. కానీ ఇక్కడ కాదండి, ఇంకా మేము ముందుకు వెళ్ళాలన్నమాట. ఇంకా చూసారు కదా ఇక్కడ ఎలా చేస్తున్నారు డ్యాన్స్. ఇంకా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టానండి, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది మీతో షేర్ చేసుకోవడానికి. ఈ వీడియో 25 minutes పైగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇంకా చూసారా నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా నేను కూడా మంచిగా ఎంజాయ్ చేశానండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫస్ట్ టైం డ్యాన్స్ చేశాను మా వాళ్ళతోటి. ఇంకా మేమైతే రిసార్ట్లో దిగాము. ఇది ఒక హోటల్ అనమాట. అక్కడ కొంచెం రెస్ట్ రూమ్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేమైతే జీప్ ఎక్కేసి ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇంకా మాకు అలాగే బ్యాచిలర్స్కి ఒక 5-6 జీపులు అయితే మాకోసం రెడీగా ఉన్నాయండి. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కేసామన్నమాట. ఇంకా మేము అలాగే ఇంకో తెలుగు అన్న వాళ్ళ ఫ్యామిలీ, మా వదిన వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా వాళ్ళ పిల్లలు మా పిల్లలు మేము 8 మంది అలాగే జిప్సీకి సరిపోయామన్నమాట. ఇంక ఈ జిప్సీ ఇంకా తీసాడు చూడండి, అసలు అదే మాకు సవారీ అయిపోయిందనమాట. అసలు అంత ఫాస్ట్గా ఇసుకలో కుదుపులు, ఎత్తు పల్లాలు అన్నీ ఉంటాయి కదా, అందులో కూడా అస్సలు తగ్గలేదండి. అంత బాగా తీసుకెళ్ళాడు. అసలు భలే ఎంజాయ్ చేసాము. అక్కడ వీడియో తీయడం అవ్వలేదండి, ఎందుకంటే సెల్ పడిపోద్ది కంపల్సరీ అక్కడ వీడియో తీస్తే, ఎందుకంటే ఎత్తు పల్లాల మీద అంత ఫాస్ట్లో వీడియో తీయడం కష్టం. ఇంకా వ్యూ వచ్చేసి ఇదే అనమాట. చూసారా చుట్టూ అసలు జీప్ రైడింగ్లు అలాగే బైక్ రైడింగ్స్, క్యామిల్ రైడింగ్స్ అన్నీ అవుతున్నాయి అన్నమాట. నాకైతే బైక్ రైడ్ చేయాలనిపించింది, కానీ మా పిల్లలు అయితే అస్సలు సహకరించలేదు. మా అమ్మాయి అండి అస్సలు ఒక్కటే ఏడుపు ఎక్కనని అంత భయపడిపోయింది. ఇంకా ఇవి చూసారా క్యామిల్స్ ఒక్కొక్కటి మంచిగా అట్లు భలేగా నించున్నాయి. మాకు మంచిగా ఫోజుకి కూడా మంచిగా నించున్నాయి అనమాట. ఇంకా మేము క్యామిల్ రైడింగ్కి ఎక్కాము. అందరు ఫ్యామిలీస్ ఎక్కారు, మేము కూడా ఎక్కాము. ఇంకా పాపకైతే చాలా హార్ట్లో నొప్పి వచ్చినంత పని అయిపోయిందనమాట. ఇంకా అంత టెన్షన్ పడిపోయింది. ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా
ఇంకా పాప ఉన్నప్పుడు ఎక్కలేదు. ఇంకా సవారీ క్యామిల్ రైడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా చుట్టూ ఇలాగ తలగాడులు పరుపులు వేసి ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ నైట్ షో అవుతుందండి, రాజస్థానీ స్పెషల్ డ్యాన్స్ వేస్తారనమాట. నైట్ ఉంటే ఇంకా బాగుంటుంది వ్యూ, కానీ మేము నైట్ ఉండలేదు. అలాగే ఆ రోజు ఆ డ్యాన్స్ కూడా లేదనమాట, అదొకటి మిస్ అయ్యాము. చూద్దాం, ముందు ముందు ఉంటాం కాబట్టి వెళ్తాను, అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇంక ఇది వచ్చేసి రిసార్ట్ కదండి, చూసారు ఇల్లులు ఎలా ఉన్నాయో. ఇంకా ఇక్కడ లోపల ఆ రూమ్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఇంకా పిల్లలు కూడా ఇక్కడ చైర్ వేసుకొని మంచిగా భలే కూర్చున్నారు. చూడండి రూమ్ ఎలా ఉందో, చూసారా బెడ్ సోఫా సెట్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా బాత్రూమ్ చూసారా ఎంత బాగుందో. ఇంకా ఇది వచ్చేసి అంతా అంటే స్టే చేస్తారు కదండి వచ్చి టూరిస్టుల వాళ్ళ కోసం అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే ఇంకా మేము ఇక్కడ కూర్చుంటే మా బ్యాచిలర్స్ చూసారా, మా బ్యాచిలర్ సోల్జర్స్ డ్యాన్స్ చేయడం అయితే మొదలు పెట్టేశారనమాట. మస్త్ ఎంజాయ్ చేసాం మేమైతే, ఫుల్గా ఎంజాయ్మెంట్ అయిపోయింది. వాళ్ళ డ్యాన్స్లు సింగిల్ డ్యాన్సర్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, చాలా కామెడీగా ఉంటాయి. ఇంకా అదంతా డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే రెస్టారెంట్లోకి వచ్చేసాము. ఇక్కడే మాకు ఫుడ్ అంతా ఏర్పాటు చేశారనమాట మా యూనిట్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమేమి పెట్టారనేది కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా మేమైతే ప్లేట్స్ తీసుకొని మాకు నచ్చిన ఫుడ్ అంతా పెట్టేసుకున్నాము. ఇక్కడ 2 పుల్కాలు, అలాగే పూరి, బగారా రైస్, పప్పు, పన్నీరు, అలాగే ఇంకా ఏదో శనగపిండితోటి కర్రీ చేశారండి. అలాగే ఒక అచారు, అలాగే పాయసం కూడా పెట్టారనమాట. చాలా బాగున్నాయి ఫుడ్ అయితే, మంచిగా తినేసాం కడుపు నిండా. మళ్ళీ ఇప్పుడైతే క్యామిల్ రైడింగ్ చేస్తారనమాట మా వాళ్ళు. ఈలోపు డ్యాన్స్లో కూడా ఇంకో 2-3 స్టెప్పులు వేసేసాం మేము. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో, అసలు ఎంత సిగ్గుపడే వాళ్ళమో. అలాంటిది ఈ జర్నీలో మాకున్న టాలెంట్ని అంతా మేము బయటికి చూపించేసామన్నమాట. అంటే మా హస్బెండ్సే కదా, మా సోల్జర్సే కదా అని చెప్పి ఒక్క ధైర్యం అనమాట. ఇంకా ఎవరి హస్బెండ్స్ వాళ్ళు అందరూ వెనకతలు ఉన్నారు, మేమందరం అలాగే ముందు డ్యాన్స్ చేసుకుంటున్నాం అనమాట. మాకు నచ్చిన స్టెప్పులు, వచ్చిన స్టెప్పులు. మేమేమి అంత పెద్ద డ్యాన్సర్లు మేము కాదండి, ఏదో అలా అలా చేసేస్తాం అనమాట. కానీ చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ వీడియో. ఇంకా ఈ వీడియో తీసుకొని మీతో షేర్ చేసుకున్నా, అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేసినా కూడా ఒక మెమరీ లాగా ఉండిపోద్ది. నాకు ఎప్పుడు చూడాలనిపించినా చూసుకోవచ్చు హ్యాపీగా. అందుకని చెప్పేసి నేనైతే యూట్యూబ్లోని అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ లాంగ్ వీడియో మొత్తం చూసేసాక ఎలా అనిపించింది ఏంటనేది చూడండి. ఇక్కడ మా ఆయన చూడండి ఎలా వేస్తున్నారు, ఎప్పుడు వేయని స్టెప్పులు కూడా వేస్తున్నారు మా వారు. అసలు మా వారికి డ్యాన్సే రాదు, కానీ అతను కూడా డ్యాన్స్ వేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఎంతలా ఎంజాయ్ చేసామో. ఇంకా చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. ఇంకా నేనైతే కూర్చొని చేసేస్తున్నాను డ్యాన్స్. నించొని బస్సులో ప్లేస్ లేకపోయినా ఉన్న ప్లేస్లోనే డ్యాన్స్ అయితే చేసేస్తున్నాం అనమాట. ఏదైతేనేమైందండి, హ్యాపీగా మేమైతే ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇంకా ఈ స్టెప్పులు ఇంకా ఆపబుద్ధి వేయలేదు. మా తెలుగు పాటలు వేసుకొని అసలు బీట్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అన్నీ వేసుకొని మంచిగా మేమైతే డ్యాన్స్ అయితే చేసేస్తున్నాము. ఫుల్గా తిన్నాం కదండి, అదంతా అరగాలి కదా, మరి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళి వంట చేసుకొని తినాలి కదా, అందుకని చెప్పేసి ఇంకెక్కడ గెంతేస్తున్నాం అనమాట. ఈ ఆర్మీ లైఫ్ అంటే ఏంటంటే అండి, ఎప్పుడు కూడా క్వార్టర్లోనే ఉండాలండి. ఇలా వెళ్ళి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు ఏ ఎఫెక్ట్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి. సో అంత చూసుకొని ప్లాన్ చేసుకొని ఒక స్కెచ్ గీసుకొని వెళ్ళాలన్నమాట. అంత రిస్క్ ఉంటుంది అనమాట మా ఫ్యామిలీస్కి. అలా చెప్పేసి ఇంకా మేము వెళ్ళామన్నమాట టైం దొరికితే. ఇంకా మంచి ప్లాన్ మీద వెళ్ళామండి. అంత ఏమైనా సరే మనం క్షేమంగా వెళ్ళి లవంగా వచ్చేసామన్నమాట మేమైతే మొత్తానికి. మేము ఎప్పుడో లీవ్స్ వచ్చినప్పుడే సింగిల్గా వెళ్ళి మా ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. కానీ ఇలా అందరూ ఫ్యామిలీ కలిసి వెళ్ళడం అంటే ఒక నిజంగా చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి. అది మా ఆర్మీ ఫ్యామిలీస్కి రోజు కాకపోయినా, నెలకి కాకపోయినా, ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇలా కలుగుతుంది అనమాట. ఎక్కడికైనా వింటర్లో, సమ్మర్లో ట్రిప్కి మా యూనిట్ తరపున వెళ్ళాలంటే కన్ఫామ్గా వెళ్తాము, పేరిస్తాము, వెళ్ళి వచ్చి ఎంజాయ్ చేస్తామన్నమాట. అంత బాగుంటుంది. ఇంకా మా సోల్జర్స్ కూడా మంచిగా చిల్ అవుతారనమాట. అంటే ఎప్పుడు 24 అవర్స్ అలాగే నైట్ డ్యూటీస్ ఉంటాయి కదండి. చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది పాపం వాళ్ళకి, వర్క్ ఎఫెక్ట్ ఎక్కువ అవుద్ది అనమాట. సో అలాంటప్పుడు ఇలాంటి ట్రిప్లు ప్లాన్ చేస్తూ ఉంటే మాత్రం కొంచెం మాతో పాటు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి అలాగా పేరు ఇచ్చేస్తామన్నమాట. ఇక్కడ చూసారు, ఇదిగోండి నేను, మా వారు, మా అబ్బాయి అనమాట క్యామిల్ రైడింగ్ చేస్తున్నాము. మా పాప అయితే మొత్తానికి ఎక్కలేదు, చాలా అంటే చాలా భయపడింది. సరే అని చెప్పేసి తనను వదిలేస్తాము, ఎందుకని భయపడుతూ ఎందుకు ఎక్కించడం అనేసి ఇంకొక ఫ్యామిలీ కూడా ఎక్కారండి. ఎక్కి మంచిగా నాకైతే ఈ ఒంటెక్కేటప్పుడు చాలా భయం వేసింది, అలాగే దిగేటప్పుడు ఇంకా భయం వేసింది అనమాట. అది హైట్ ఉంటుంది కదా, దిగేటప్పుడు ఏంటంటే ముందు కాలు కిందకొంచి అది ఒంగొని దిగేటప్పుడు మనం ముందున్న వాళ్ళని ఖచ్చితంగా పడతాం అనమాట.
జాగ్రత్తగా గట్టిగా పట్టుకొని ముందుగా సేఫ్టీగా ఉండాలన్నమాట. ఇంకా మేమైతే మళ్ళీ మేము ఉండే హోటల్కి అయితే వచ్చేసామన్నమాట. హోటల్కి వచ్చేసి ఇంక ఇక్కడ మంచిగా కాసేపు చిల్ అయ్యి ఇంకా మేమైతే రిటర్న్ అయ్యామండి. మా వాళ్ళైతే దిగిపోయారు చూసారా. ఇంకా వీళ్ళందరూ క్వార్టర్లో ఉంటారండి. వీళ్ళకైతే సెండ్ ఆఫ్ ఇస్తాం, బాయ్ కూడా చెప్పేస్తుంది అనమాట. మీరు ఇంతవరకు వీడియో చూసారు కదా, నచ్చితే నా వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ కోసం